హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు వాటర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. వాటర్ ప్యూరిఫైయర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఎప్పుడు కొనాలి అంటే మనకు వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ అనేవి అబోవ్ 300 పీపీఎం అబోవ్ 300 ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ కొనాలి. లేదంటే మనకసలు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అనేది అవసరం లేదు. యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్ చాలు. ఈ టీడీఎస్ లెవెల్స్ అంటే ఏంటో కాదు. వాటర్‌లో ఉండే సాల్ట్స్ అండ్ మినరల్స్, కాల్షియం, పొటాషియం అలాంటివి. మనకు ఉపయోగపడే మినరల్స్ ఉంటాయి. హార్మ్‌ఫుల్ మినరల్స్ ఉంటాయి. హార్మ్‌ఫుల్ మినరల్స్ అంటే ఆర్సెనిక్, లెడ్ అలాంటివి మనకసలు చాలా హార్మ్‌ఫుల్ అన్నమాట. జనరల్‌గా ఈ సాల్ట్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయంటే బోర్‌వెల్ వాటర్‌లో ఎక్కువ ఉంటాయి. లేదా మీరు కోస్టల్ ఏరియాస్‌కి దగ్గరలో ఉంటే అప్పుడు మీకు వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మున్సిపాలిటీ సప్లైడ్ వాటర్‌కి ఏందంటే ఆల్రెడీ దానికి ప్యూరిఫికేషన్ జరుగుతుందన్నమాట. సో, అలాంటి మున్సిపాలిటీ సప్లైడ్ వాటర్‌కి మనకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ మోస్ట్‌లీ అవసరం ఉండదు. కానీ వైరస్ అండ్ బ్యాక్టీరియా అండ్ డస్ట్ అలాంటి వాటి నుంచి మనకు ప్రొటెక్షన్ కోసం యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్ మనం వాడతాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఏరియాస్‌లో వచ్చి మనకు టీడీఎస్ లెవెల్స్ 300 బిలో ఉండొచ్చు. కానీ వాటర్‌లో ఆర్సెనిక్ అండ్ లెడ్ అలాంటివి ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. మీరు గనుక నియర్ టు ఫ్యాక్టరీస్‌కి దగ్గరలో ఉండడము లేదా హెవీలీ పొల్యూటెడ్ రివర్స్‌కి దగ్గరలో ఉంటే ఇలాంటి హార్మ్‌ఫుల్ మెటల్స్ మీ వాటర్‌లో ఉండే అవకాశం ఉంది. ఇలాంటి కేసెస్‌లో మటుకు మీరు టీడీఎస్ లెవెల్స్ 300 కంటే తక్కువ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ కొంటేనే బెటర్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఏందంటే 500 పీపీఎం కంటే మనకు వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రమే మనకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోమని సజెస్ట్ చేస్తారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మనకు వాటర్‌లో అబోవ్ 350 పీపీఎం అలాగుంటే మటుకే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోమని సజెస్ట్ చేస్తారు. కానీ మనం జనరల్‌గా ఏందంటే సేఫ్ సైడ్‌గా 300 పీపీఎం కంటే ఎక్కువ ఉంటే మనం ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అనేది వాడతాము. బిలో 300 పీపీఎం ఉంటే మనకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అనేది అవసరం లేదు. జస్ట్ యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్ చాలు. అండ్ ఈ యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఏందంటే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ కంటే చాలా మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. లైక్ ₹2000 పర్ ఇయర్ ఆర్ ₹1500 పర్ ఇయర్, అది డిపెండింగ్ ఆన్ ది బ్రాండ్ అన్నమాట. మనకు యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్‌కి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్‌కి అయితే ఇయర్లీ ఒకసారి మనకు ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలి. అండ్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ మెయింటెనెన్స్ వచ్చి మనకు 4000 టు 5000 ఉంటుంది. అది బ్రాండ్‌ని బట్టి చేంజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకు టీడీఎస్ అంటే ఏందో తెలుసు. ఈ టీడీఎస్ లెవెల్స్‌ని ఎలా మెజర్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అన్నమాట. టీడీఎస్ మీటర్ అనేది మనకు మెడికల్ షాప్‌లో గాని లేదా అమెజాన్ ఆర్ ఎనీ అదర్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో మనకు టీడీఎస్ మీటర్ అనేది ₹150కే లభిస్తుంది. ఈ టీడీఎస్ మీటర్‌ని మనం జస్ట్ వాటర్‌లో పెడితే చాలు మనకు టీడీఎస్ లెవెల్స్ ఎంతో వాటర్‌లో తెలిసిపోతుంది ఈజీగా. ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ అనేది నేను 2016, 17 అప్పటి నుంచి రివ్యూస్ చేస్తున్నాను. మనకి ఇండియాలో బెస్ట్ బ్రాండ్స్ వచ్చేసి ప్యూరిట్, ఆక్వాగార్డ్, లివ్ ప్యూర్, కెంట్, వీగార్డ్, అలాగే ఈ మధ్య అర్బన్ కంపెనీ అని ఒకటి వచ్చింది. ఇలాగే ఇవన్నీ మంచి బ్రాండ్సే. కాకపోతే ఈ బ్రాండ్స్‌లో మనకి ఏ మోడల్ మంచిది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నాకు అన్ని వాటర్ ప్యూరిఫైయర్స్ టెస్ట్ చేశాను కదా! నాకైతే అన్నిటికంటే నచ్చింది ఏంటంటే ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ ₹13,000. ఈ ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ 10 లీటర్ స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది. 10 లీటర్ స్టోరేజ్ కెపాసిటీ నాకు ఈ 13,000 ప్రైస్‌లో లభించేది ఈ ఒక్క వాటర్ ప్యూరిఫైయరే అనిపించింది. అండ్ దీంట్లో ఏందంటే వాటర్ సేవింగ్ చాలా బెటర్ కంపేర్ టు కెంట్ అండ్ ఆక్వాగార్డ్. ఈ ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్‌లో నాకు వాటర్ సేవింగ్ కొంచెం బెటర్ అనిపించింది. అండ్ ఇంకోటి నాకు నచ్చింది ఏందంటే ఇదొచ్చి 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. మీన్స్ దీంట్లో టీడీఎస్ కంట్రోలర్ అనేది ఏమి ఉండదు. 100% వాటర్ మనకు ఆర్ఓ చాంబర్ నుంచే పాస్ అవుతుంది. సో, ఈ వాటర్‌లో ఒకవేళ మీ సోర్స్ వాటర్‌లో ఆర్ మీ గ్రౌండ్ వాటర్‌లో హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఉన్నా కూడా మనకి ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది 100% 100 అంటే 99% మనకు స్వచ్ఛమైన వాటరే వస్తది. అవుట్‌పుట్ వాటర్. అండ్ అవుట్‌పుట్ వాటర్ మినరల్ వాటర్‌గా కన్వర్ట్ అవ్వడానికి ఏందంటే మనకు ప్యూరిఫికేషన్ స్టేజెస్‌లో లాస్ట్ స్టేజ్‌లో వచ్చి ఒక మినరల్ కార్ట్రిడ్జ్ ఉంటదన్నమాట. ఈ మినరల్ కార్ట్రిడ్జ్ ఏందంటే మనకు నేచురల్ ఎసెన్షియల్ మినరల్స్ అంటారు. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అలాంటివి రిక్వైర్డ్ క్వాంటిటీలో మటుకే యాడ్ చేస్తారు. సో, మీకు అవుట్‌పుట్ వాటర్ ఎలాగుంటదంటే బిస్లరీ వాటర్ అలాంటి టేస్ట్ వస్తది. అండ్ ద టీడీఎస్ లెవెల్స్ వచ్చి 100, 150 ఆ రేంజ్‌లో ఉంటది. ఇది చాలా బెస్ట్. వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ ఎంత ఉండాలంటే మనకు 100, 150 రేంజ్‌లో ఉంటే చాలా బెస్ట్ అన్నమాట. ఈ ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్‌లో నాకు నచ్చింది ఇది. అండ్ మెయింటెనెన్స్ చార్జెస్ వచ్చి మనకు ఇయర్లీ 4000 ఆర్ ₹4500. అండ్ సర్వీస్ గురించి ఏందంటే ప్యూరిట్ సర్వీస్ ఓకే అనిపించింది నాకు. కంపేర్ టు నేను ఏవో స్మిత్ వాడాను. ఏవో స్మిత్ నాకు సర్వీస్ నచ్చలేదు అంతగా. ప్యూరిట్ సర్వీస్ నాకు పర్వాలేదు అనిపించింది. కానీ ఈ సర్వీస్‌తో వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే అది ఒక ఏరియాలో ఉన్నట్టు ఇంకో ఏరియాలో ఉండదు. అది లోకల్ డీలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఆక్వాగార్డ్ షూర్. ఈ ఆక్వాగార్డ్ షూర్ అనేది ఒక బడ్జెట్ వాటర్ ప్యూరిఫైయర్. ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ లో కొంచెం తక్కువ ప్రైస్ లో ఉండే వాటిల్లో ఒక బెటర్ వాటర్ ప్యూరిఫైయర్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 8,500 రూపీస్. అండ్ ద స్టోరేజ్ కెపాసిటీ 6 లీటర్స్ అనమాట. ఈ 6 లీటర్ స్టోరేజ్ కెపాసిటీ స్మాల్ అండ్ మీడియం ఫ్యామిలీస్ కి అయితే సరిపోతుంది. ప్రీవియస్లీ మనం ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైయర్ చూసాం కదా, దాని స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్. అది లార్జ్ ఫ్యామిలీకి కూడా సెట్ అవుతుంది. కానీ ఈ ఆక్వాగార్డ్ స్మాల్ అండ్ మీడియం ఫ్యామిలీస్ కి సరిపోతుంది. ఆక్వాగార్డ్ షూర్. మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే ప్రైసింగ్ అనమాట. 8,500 రూపీస్ అనేది ఒక బడ్జెట్ ప్రైసింగ్, చాలా బాగుంది. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చి మాన్యువల్ TDS కంట్రోలర్ తో వస్తుంది. ఇది 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ కాదు. ఈ TDS కంట్రోలర్ మెకానిజం ఎలా ఉంటుందంటే 80% ఇన్పుట్ వాటర్ మటుకే మనకు ఆర్ఓ చాంబర్ లో వెళ్తుంది. మిగిలిన 20% యూవీ ఫిల్టర్ ఆర్ యూఎఫ్ ఫిల్టర్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది, ఆర్ఓ నుంచి పాస్ కాదు. ఎందుకంటే వాటర్ లో న్యాచురల్ మినరల్స్ అనేది కొంచెం ఉండాలి, మొత్తం మినరల్స్ పోకూడదు. అలాగా ఒక 20% వాటర్ డైవర్ట్ చేస్తారనమాట ఆర్ఓ మెంబ్రైన్ నుంచి వెళ్లకుండా డైరెక్ట్ గా యూవీఎఫ్. సో మనకు అవుట్పుట్ వాటర్ లో TDS అనేది వచ్చి ఒక 50 to 150 లోపు ఉంటుంది. అది మనం మాన్యువల్ గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ ప్యూరిఫైర్ ఇన్స్టాలేషన్ అప్పుడే మనం TDS చెక్ చేసుకొని అది 100 to 150 లో మనం సెట్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. అలా ఈ 100 to 150 లో ఉన్నప్పుడు మన బాడీకి కావాల్సిన న్యాచురల్ మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం ఇలాంటివి మనకి బాడీకి ఉపయోగపడతాయి. సో 100 to 150 ఉంటే మనకు మంచిది. అండ్ వీళ్ళు ఏం చెప్పారంటే ఈ వాటర్ ప్యూరిఫైయర్ వాళ్ళు 60% వాటర్ సేవింగ్స్ అలా చెప్పారు, కానీ అలాగేం లేదు. నేను టెస్ట్ చేశాను కదా వాటర్ ప్యూరిఫైయర్స్ అన్ని. నా అబ్జర్వేషన్ లో నాకు తెలిసింది ఏంటంటే ఇది ప్యూరిట్ కంటే ఎక్కువ వాటర్ వేస్ట్ చేస్తుంది. ప్యూరిట్ ఎక్కువ వాటర్ సేవింగ్స్ లో బెటర్, అన్ని వాటర్ ప్యూరిఫైయర్స్ కంటే కెంట్ కంటే బెటర్. ఈ ఆక్వాగార్డ్ మోడల్ కంటే చాలా బెటర్ ఈ ఆక్వా. కానీ ఏంటంటే ప్రైసింగ్ అది 13,000, ఇది 8,500. ఇప్పుడు వాటర్ వేస్టేజ్ అనేది ప్రతి ఒక్క ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ లో ఉంటుంది. అది మనం ఏం చేయలేం అంటే ఏం చేయలేం అని కాదు. మనకు ఆ డ్రైన్ పైప్ తీసుకొనేసి ఒక పక్కన ఒక 20 లీటర్స్ క్యాన్ లేకపోతే ఒక 10 లీటర్స్ క్యాన్ లో ఆ డ్రైన్ పైప్ పెట్టేసుకుంటే ఆ డ్రైన్ వాటర్ అంతా మనం హౌస్ క్లీనింగ్ వాడుకోవచ్చు, బట్టలు ఉతకడానికి వాడుకోవచ్చు, లేదా గార్డెనింగ్ పర్పస్ కి వాడచ్చు, అలాగా అనమాట. అంతేగాని డ్రింకింగ్ పనికిరాదు. అది రిజెక్ట్ వాటర్, డ్రింకింగ్ పనికిరాదు. అండ్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా 4,000 రూపీస్ పర్ ఇయర్. మీరు అనొచ్చు ఇది మెయింటెనెన్సే MRP లో సగం ఉంది 8,500, అండ్ మెయింటెనెన్స్ అంటే ఇయర్లీ మెయింటెనెన్స్ 4,000 ఉంది అని మీరు అనొచ్చు. కానీ అన్ని వాటర్ ప్యూరిఫైర్స్ కి అలాగే ఉన్నాయండి. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ అన్నిటికీ మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ 4,000 రూపీస్ అయితే మనకు ఉంది. ఇలాగే ఎందుకంటే ఇది మన వాటర్ లో TDS లెవెల్స్ ని బట్టే మనకి వాటర్ ఫిల్టర్, ఆ వాటర్ లో ప్యూరిఫైర్ లో ఫిల్టర్స్, ఆర్ఓ ఫిల్టర్ ఎంతకాలం వస్తుంది అనేది మన వాటర్ లో TDS లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వాటర్ యూసేజ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. వాటర్ లో TDS లెవెల్స్ మరీ 1,000, 1,200, 1,500 అలాగ ఉంటే మనకు ఫిల్టర్ లైఫ్ అంత ఎక్కువ కాలం రాదు, 8 months అలాగా ఉంటుంది. అలా కాకుండా 500, 700, 600, 900 అలాగుంటే కొంచెం ఎక్కువ కాలం వస్తుంది అనమాట. జనరల్ గా ఏంటంటే మనకి ఫిల్టర్స్ అనేవి 1 సంవత్సరం పాటు ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి కెంట్ సుప్రీం ఆల్కలైన్. ఈ కెంట్ సుప్రీం లోనే చాలా మోడల్స్ ఉన్నాయండి. కెంట్ సుప్రీం లైట్ అని ఒకటి ఉంది, కాపర్ వేరియంట్ ఒకటి ఉంది, ఇలా చాలా మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి. కాపర్ వాటర్ ప్యూరిఫైర్ అయితే మనకు అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ లో చూపించినట్టు కాపర్ వల్ల బెనిఫిట్స్ వచ్చేస్తాయి అలాగే రావండి వాటర్ ప్యూరిఫైర్స్ లో. ఈ కాపర్ వల్ల బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మన ఆయుర్వేదం ప్రకారం లేదా ఈవెన్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం అయినా వాటర్ కాపర్ వెజల్ లో ఒక ఓవర్ నైట్ లేదా 8 hours అలాగా ఉంటే మటుకే మనకు కాపర్ లో బెనిఫిట్స్ మనకు వస్తాయి. ఈ వాటర్ ప్యూరిఫైర్స్ లో అలా కాదండి. ఇవి ఏంటంటే డైరెక్ట్ గా లాస్ట్ స్టేజ్ లో మనకు ప్యూరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం కాపర్ ని వాటర్ లోకి లీక్ చేస్తారు అనమాట. అలా చేయడం వల్ల కాపర్ అయితే యాడ్ అవుద్ది వాటర్ కి, కానీ దాంట్లోంచి మనకు బెనిఫిట్ రావాలంటే మనకు అకార్డింగ్ టు సైంటిఫిక్ అండ్ బోత్ ఆయుర్వేదం ప్రకారం కూడా మనకు వాటర్ అనేది ఈ వెజల్ లో ఒక 8 hours ఉంటే అప్పుడు మనకు ఆ బెనిఫిట్స్ వస్తాయి. సో కాపర్ వాటర్ ప్యూరిఫైర్స్ అయితే నేను రికమెండ్ చేయను. అండ్ వీళ్ళు వచ్చి కెంట్ సుప్రీం ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ అంటున్నారు. ఆల్కలైన్ అని ఇంకో మార్కెటింగ్ పదం ఇది. ఆల్కలైన్ అనేది కూడా, ఈ ఆల్కలైన్ అంటే ఏం లేదండి, ఈ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది, దాన్నే వీళ్ళు ఆల్కలైన్ అంటున్నారు. కెంట్ సుప్రీం ఆల్కలైన్ ప్రైస్ వచ్చి 16,900 అలాగుంది అమెజాన్ లో, అంటే ఆల్మోస్ట్ 17,000. లైట్ మోడల్ వచ్చి 13,500 అలా ఉంది. ఇప్పుడు మీ బడ్జెట్ ని బట్టి లైట్ మోడలే బెటర్. ఈ ఆల్కలైన్ మోడల్లో ఏంటంటే కొంచెం మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా మీ వాటర్ లో TDS ని బట్టి తీసుకోండి.
మీ వాటర్లో టీడీఎస్ 400, 500 అలా తక్కువలో ఉంది, అయినా మాకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైరే కావాలి సేఫ్ సైడ్ అనుకునే వాళ్ళు వచ్చి ఆల్కలైన్ మోడల్ తీసుకుంటే మీకు కాల్షియం, మెగ్నీషియం లాంటి వాటర్లో యాడ్ అవుతాయి. అది దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి బాడీకి. అలా లేదు మాకు ఆల్రెడీ హై టీడీఎస్ వాటర్, మాకు జస్ట్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫికేషన్ జరిగితే చాలు అనుకునే వాళ్ళు కెంట్ సుప్రీం లైట్కి వెళ్తేనే బెటర్. అది వచ్చి మొత్తం అన్ని మోడల్స్ కి స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 8 లీటర్స్, మీడియం ఫ్యామిలీకి చాలా బాగా సూట్ అవుద్ది. అండ్ ఈ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయితే మొత్తం బాగుంది. ఇది కూడా టీడీఎస్ కంట్రోలర్ మెకానిజం తో వర్క్ అవుద్ది. కెంట్ వాటర్ ప్యూరిఫైర్స్ అన్ని. ఇది 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫికేషన్ మటుకు కాదు. ఇందాక మనం ఫస్ట్ వాటర్ ప్యూరిఫై చూసాం కదా, ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైర్స్ అన్ని 100% ఆర్ఓ, అంటే 100% వాటర్ మనకు ఆర్ఓ చాంబర్ లోంచి వెళ్తుంది. ఈ కెంట్ లో అలా కాదండి, ఓన్లీ 80% అలాగా వెళ్తుంది. 20% వాటర్ వచ్చి డైరెక్ట్ గా యూఎఫ్ ఆర్ యూవి వాటిల్లోకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ గా ఆర్ఓ నుంచి పాస్ కాదు. ఇది ఎందుకంటే మనకు వాటర్ లో టీడీఎస్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి. లైక్ మనకు అవుట్పుట్ వాటర్ లో 100, 150 అలాగ ఉంటాయి టీడీఎస్ లెవెల్స్, అంతా బాగుంటది. మీరు కనుక ఒక కెమికల్ ఫ్యాక్టరీలో దగ్గరగా ఉండి లేదా ఒక హెవీలీ పొల్యూటెడ్ రివర్ కి దగ్గరలో ఉన్నట్టయితే ఇలాంటి వాటర్ ప్యూరిఫైర్స్ వద్దండి. 100% ఆర్ఓ ఉండేవి తీసుకోండి. లైక్ ప్యూరిట్ మోడల్స్, ఇంకా లివ్ ప్యూర్ కూడా 100% ఆర్ఓ, వీగార్డ్ జెనోరా అని ఒక వాటర్ ప్యూరిఫైర్ ఉంది, అది కూడా 100% ఆర్ఓ. కెన్ గ్రాండ్ ప్లస్ అనేది కూడా సేమ్ వాటర్ ప్యూరిఫైర్ అండి. A to Z ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం సేమ్ గా ఉంటది. జస్ట్ వాళ్ళు మార్కెటింగ్ పర్పస్ కోసం కెంట్ గ్రాండ్ ప్లస్, కెంట్ సుప్రీం లైట్, ఆల్కలైన్, కాపర్ అలాగా డిఫరెంట్ టర్మ్స్ తో అంటే మార్కెటింగ్ కోసం అలా వాడుతున్నారు అనమాట. కెంట్ గ్రాండ్ ప్లస్ కూడా మంచి వాటర్ ప్యూరిఫైయరే. కాకపోతే వీళ్ళు ఏంటంటే జీరో వాటర్ వేస్టేజ్ అని ఒక మార్కెటింగ్ చేస్తున్నారు. ఆ జీరో వాటర్ వేస్టేజ్ ఏం లేదండి మెకానిజం. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ ఖచ్చితంగా వాటర్ వేస్టేజ్ అయితే మనకు చేస్తాయి. ఈ జీరో వాటర్ వేస్టేజ్ ఏందంటే వాళ్ళు చెప్పేది, ఏదైతే మనకు రిజెక్ట్ వాటర్ వస్తుందో ఆ రిజెక్ట్ వాటర్ ని మళ్ళీ ఇంకో పైప్ పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్ కి పంపిస్తున్నారు. అలాగా మీరు ఒక రెంటెడ్ హౌస్ లో ఉంటే లేదా ఒక అపార్ట్మెంట్ లో ఉంటే మీకు అది పాసిబుల్ కాదండి. అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మెకానిజం ఈ ఆ రిజెక్ట్ వాటర్ ని మళ్ళీ ఓవర్ హెడ్ ట్యాంక్ కి ప్లంబింగ్, పైపింగ్ అదంతా మీరే డబ్బులు పెట్టుకోవాలి. అదంతా ఎవరు చేసుకోవట్లేదు. నేను అమెజాన్ కామెంట్స్ లో కూడా చూశాను. అందరి ఆర్ఓ వాటర్ వేస్టేజ్ ఒక మార్కెటింగ్ గిమిక్ అని చాలా మంది తిడుతున్నారు. దాని బదులు సింపుల్ గా మీరు ఒక 20 లీటర్ క్యాన్ పెట్టుకుంటే ఆ రిజెక్ట్ పైప్ ఏదైతే దాంట్లో వేసుకుంటే ఆ వాటర్ మీరు వాషింగ్ మిషన్ లో పోసుకోవచ్చు, లేదా ఇంకా వేరే పర్పస్ ఏదైనా వాడుకోవచ్చు, క్లీనింగ్ పర్పస్ లాగా. సో ఈ జీరో వాటర్ వేస్టేజ్ అనేది ఒక మార్కెటింగ్ గిమిక్ నా దృష్టిలో. మనకు మెయింటెనెన్స్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి ఏఎంసీ ప్యాకేజెస్ 5,000, 5,500 అలా ఉంది. సో కెంట్ సర్వీస్ అయితే ఓకే, బెటర్ దెన్ ఏఓ స్మిత్ అలాగ అనిపించింది. అండ్ ఈ ఫిల్టర్ లైఫ్ అనేది మనకు టీడీఎస్ లెవెల్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీ వాటర్ లో ఎక్కువ టీడీఎస్ లెవెల్స్ ఉంటే ఫిల్టర్ లైఫ్ తగ్గుతుంది, లేదా మీ వాటర్ లో టీడీఎస్ లెవెల్స్ సుమారుగా ఉన్నాయి ఒక 800, 700 అంటే ఈజీగా మనకు 1 year అయితే ఫిల్టర్స్ వస్తాయి. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి లివ్ ప్యూర్ గ్లో ప్రో ప్లస్ ప్లస్. లివ్ ప్యూర్ అనేది మంచి వాటర్ ప్యూరిఫైర్ బ్రాండే, కానీ వీళ్ళు నేమింగ్ ఎందుకు అలా పెట్టారు, లివ్ ప్యూర్ గ్లో ప్రో ప్లస్ ప్లస్ అని, నాకైతే అది అర్థం కాలేదు. లివ్ ప్యూర్ గ్లో అని పెట్టుంటే చాలా అనిపించేది. కానీ ఈ వాటర్ ప్యూరిఫైర్ అయితే చాలా బాగుందండి. ప్రైసింగ్ వచ్చేసి అరౌండ్ 9,000 రూపీస్. కానీ ఇది ఏంటంటే 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. అండ్ దీంట్లో వచ్చేసి టేస్ట్ ఎన్హాన్సర్ అని ఒక ఫీచర్ వాళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఈ టేస్ట్ ఎన్హాన్సర్ అనేది ఏదో కొత్త ఫీచర్ అయితే కాదండి. ఇది జస్ట్ 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ కాబట్టి మనకు వాటర్ లో టీడీఎస్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేయడానికి మనకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం అండ్ పొటాషియం అనేవి యాడ్ చేస్తారు అనమాట వాటర్, ఈ ప్యూరిఫైడ్ వాటర్ లోకి. సో వాటర్ టేస్ట్ మనకు మినరల్ వాటర్ లాగా అనిపిస్తుంది. దీన్ని మినరలైజర్ అని కూడా అంటారు. మనకు ప్యూరిట్ లో మినరలైజర్ అంటారు, దీంట్లో వచ్చి టేస్ట్ ఎన్హాన్సర్ అంటారు, కొంతమంది వచ్చి మినరల్ బూస్టర్ అంటారు, లైక్ ఏవో స్మిత్ వాళ్ళు వచ్చి మినరల్ బూస్టర్ అంటారు. ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, కానీ మెకానిజం అయితే సేమ్ అండి. ఈ లివ్ ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ డిజైన్ అయితే చాలా కాంపాక్ట్ గా ఉంది. పార్ట్స్ అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. మనకు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా అరౌండ్ 4,000 to 4,500 రూపీస్. ఇదైతే 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్. అండ్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 7 లీటర్స్ అనమాట. నాకైతే ఈ లివ్ ప్యూర్ వాటర్ ప్యూరిఫైర్ చాలా బాగా నచ్చింది. ఈ ఆక్వాగార్డ్ షూర్ కంటే కొంచెం ఇది బెటర్ అనిపించింది నాకు. కానీ ఆక్వాగార్డ్ షూర్ ప్రైసింగ్ దీనికంటే తక్కువ, అది బడ్జెట్ మోడల్. ఇది కూడా 9,000 రూపీస్, పెద్ద తేడా ఏం లేదు, 8,500, 9,000. కానీ మీ ఏరియాలో లివ్ ప్యూర్ సర్వీస్ ని బట్టి ఈ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోండి.
మీ ఏరియాలో లివ్ ప్యూర్ కనుక మంచిగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా లివ్ ప్యూర్ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోండి. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి వీగార్డ్ జెనోరా. మనందరికి తెలుసు వీగార్డ్ బ్రాండ్ గురించి. వీగార్డ్ ఒక ట్రస్టెడ్ బ్రాండే. ఈ వీగార్డ్ జెనోరా అనేది కూడా చాలా నేను టెస్ట్ చేశాను కదా, ఇది నాకు కూడా నచ్చింది. దీని ప్రైసింగ్ వచ్చేసి అరౌండ్ 9,000 రూపీస్. అన్ని సేమ్ లివ్ ప్యూర్ లాగే ఉన్నాయి. ఇది కూడా 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. 100% వాటర్ ఆర్ఓ చాంబర్ నుంచి వెళ్తుంది. అండ్ మనకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కాల్షియం అండ్ మెగ్నీషియం లాంటి మినరల్స్ యాడ్ అవుతాయి. వాటర్ టేస్ట్ కూడా బాగుంది. అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చేసి 4,000 to 4,500 రూపీస్. అండ్ వాటర్ వేస్టేజ్ విషయానికి వస్తే వాటర్ వేస్టేజ్ కూడా చాలా ఉందండి. లివ్ ప్యూర్ లో కూడా వాటర్ వేస్టేజ్ ఉంది. నాకు ఓన్లీ ప్యూరిట్ ఎక్కువ వాటర్ సేవర్ సిరీస్ లోనే కొంచెం వాటర్ సేవింగ్స్ అనిపించింది. మిగిలిన వాటర్ ప్యూరిఫైర్స్ అన్ని కొంచెం వాటర్ ఎక్కువగానే వేస్ట్ చేస్తున్నాయి. ఈ విగార్డ్ జెనోరా కూడా మొత్తం 7 లీటర్ స్టోరేజ్ కెపాసిటీ అన్ని బాగున్నాయి ఫీచర్స్. కాకపోతే ఈ వాటర్ వేస్టేజ్ ఒకటే కొంచెం ఎక్కువగా ఉంది. ఇది కూడా ఒక బడ్జెట్ మోడలే అని చెప్పాలి. కంపేర్ టు ప్యూరిట్ అండ్ కెంట్ వాటర్ ప్యూరిఫైర్స్ తో పోల్చుకుంటే ఈ విగార్డ్ జెనోరా కొంచెం బడ్జెట్ మోడలే. మీరు ఇంకా కొంచెం మంచి మోడల్స్ గా చూడాలనుకుంటే ప్యూరిట్ లోనే సేమ్ లైక్ ప్యూరిట్ ఎక్కువ వాటర్ సేవర్ ఫస్ట్ నేను చెప్పాను కదా, సేమ్ ప్యూరిట్ ఎక్కువ వాటర్ సేవర్ ఫంక్షనింగ్ మొత్తం సేమే ఉంటుంది. డిజైన్ కొంచెం ఇంప్రూవ్ చేశారు. అది ప్యూరిట్ వైటల్ మ్యాక్స్ అని రీసెంట్ మోడల్. అది దాంట్లో కొంచెం డిజైన్ వరకు కొంచెం కాంపాక్ట్ గా చేశారు. అండ్ ప్యూరిట్ రివైటో అని కూడా ఇంకో వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది. సేమ్ మెకానిజం అండ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. డిజైన్ వరకు కొంచెం కాంపాక్ట్ గా అలా ఉంటుంది. మిగిలింది మొత్తం సేమ్. మీరు మీ కిచెన్ అంబియన్స్ కి సెట్ అయ్యేలాగా తీసుకోవాలి అలాగా అనుకుంటే మీరు రివైటో ఆర్ వైటల్ మ్యాక్స్ అలాంటి మోడల్స్ తీసుకోండి. లేదు మాకు ఓన్లీ ప్యూరిఫికేషన్ ఇంపార్టెంట్, స్టోరేజ్ కెపాసిటీ ఇంపార్టెంట్, డిజైన్ లుక్స్ ఏం బలేదు అనుకుంటే ప్యూరిట్ ఎక్కువ వాటర్ సేవర్ బెస్ట్ అండి. అదైతే 10,000 మనకు 10 లీటర్ స్టోరేజ్ కెపాసిటీ అండ్ ఫిల్టర్ లైఫ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి ఏవోస్మిత్ Z8 అండ్ ఏవోస్మిత్ Z9. నాకు అన్ని ఫీచర్స్ కావాలి, బెస్ట్ ఫీచర్స్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఏవోస్మిత్ Z8 ఆర్ Z9 తీసుకోవచ్చు. ఏవోస్మిత్ వాటర్ ప్యూరిఫైర్ లో స్పెషాలిటీ ఏంటంటే హాట్ వాటర్ డిస్పెన్సింగ్ ఆప్షన్ కూడా ఉంది. మనకు జస్ట్ 2-3 మినిట్స్ లోనే 45 డిగ్రీస్ అండ్ 80 డిగ్రీస్ లో హాట్ వాటర్ అయితే మనకు వెంటనే డిస్పెన్స్ అవుతుంది. 80 డిగ్రీస్ లో మనం టీ ఆర్ కాఫీ అలా చేసుకోవాలనుకుంటే 80 డిగ్రీస్ లో తీసుకోవచ్చు. లేదు జస్ట్ డ్రింకింగ్ హాట్ వాటర్ తాగాలి అనుకుంటే 45 డిగ్రీస్ లో మనం తీసుకోవచ్చు. అండ్ జస్ట్ 2-3 మినిట్స్ చాలండి. చాలా కన్వీనియంట్ గా ఉంది ఈ ఫీచర్ అయితే. కానీ ఈ ప్రైజింగ్ చాలా హై, 25,000 రూపీస్. అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా అలాగే ఉంది, 6,000 రూపీస్. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంతా చాలా బాగుంది. 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ కాబట్టి మనకు ఎంత టీడీఎస్ లెవెల్స్ ఉన్నా మనకి ఇది సూటబుల్. అప్ టు 2000 ppm టీడీఎస్ లెవెల్స్ వరకు ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది ఏవోస్మిత్ వాటర్ ప్యూరిఫైర్ అనేది మనకి సెట్ అవుతుంది. అండ్ ఇది 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ కాబట్టి ఫైనల్ స్టేజెస్ లో మనకు ఈ మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం అలాంటివి వాటర్ కి యాడ్ అవుతాయి. అండ్ వాటర్ టేస్ట్ కూడా మనకు బిస్లరీ వాటర్ అలాగ ఉంది. సర్వీస్ విషయానికి వస్తే ఏవోస్మిత్ సర్వీస్ నాకు అంత నచ్చలేదు. వాళ్ళు కాల్ చేస్తే సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం, లేదా ఒక 3-4 డేస్ తర్వాత రావడం అలాగా అనిపించింది. కానీ ఈ సర్వీస్ అనేది ఒక ఏరియాకి ఇంకో ఏరియాకి డిపెండ్ అయి ఉంటుంది. నేను ఉండేది హైదరాబాద్ లో. నాకు ఇక్కడే సర్వీస్ నాకు ఒక వారం లేట్ అలాగైంది, ఒక 2-3 సార్లు నేను వాటర్ ప్యూరిఫైర్ టెస్ట్ చేస్తున్నప్పుడు. నైబర్స్ కంప్లైంట్స్ కూడా అలాగే ఇచ్చారు, 3-4 డేస్ అలా లేట్ గా వస్తున్నారు అండ్ ప్రొఫెషనల్ గా కూడా లేరు అని. కానీ ఈ సర్వీస్ అనేది మనకు సెంటర్ ని బట్టి, లోకల్ సర్వీస్ డీలర్ ని బట్టి ఉంటుంది. మనకు డీలర్ మంచోడైతే మనకు సర్వీస్ కూడా బెటర్ గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ రీసెంట్ గా అర్బన్ కంపెనీ వాళ్ళు కూడా అర్బన్ కంపెనీ నేటివ్ M2 అని ఇంకో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ కూడా లాంచ్ చేశారు. ఇది కూడా మోడల్ చాలా బాగుంది. కానీ ప్రైస్ కొంచెం 18,000 అలా ఉంది. ఇది కూడా 8 లీటర్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్. వీళ్ళు కూడా కాపర్ అని, మినరల్స్ అని, ఆల్కలైన్ అని చాలా గిమిక్స్ అన్ని ఉన్నాయి. కానీ బేసిక్ గా ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అలాంటివి యాడ్ చేస్తారు. వీళ్ళు కాపర్ కూడా యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ మనకి యూస్ఫుల్లే. కానీ కాపర్ మటుకు ఇందాక చెప్పాను కదా, అలాగా కాపర్ మటుకు కాపర్ నుంచి బెనిఫిట్స్ రావాలంటే మనకు వెజల్లో ఒక 8 hours 10 hours అలా ఉంటేనే మనకు కాపర్ నుంచి బెనిఫిట్స్ వస్తాయి. ఓవరాల్ గా ఈ అర్బన్ కంపెనీ నేటివ్ అనేది టచ్ కంట్రోల్స్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ అలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ప్రైసింగ్ ఒకటే వచ్చి 18,000. అండ్ వీళ్ళు హైలైట్ చేసుకునే ఫీచర్ ఏంటంటే 2 years ఫ్రీ సర్వీస్ అంటున్నారు. అండ్ అంటే సెకండ్ ఇయర్ కూడా వీళ్ళు ఫిల్టర్స్ అవి ఫ్రీగా సర్వీస్ చేస్తాం, ఫిల్టర్ రీప్లేస్మెంట్ అంటున్నారు. అది వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేసుకుంటున్నారు. కానీ మనకు ప్రైజింగ్ తో పోల్చుకుంటే ఇప్పుడు ప్యూరిట్ ఎక్కువ వాటర్ సేవర్ ఉంది, ఆ మోడల్ 13,000 అండి ప్రైజింగ్. ఇది వచ్చి 18,000. సో మనకు ఆ 5,000 డిఫరెన్స్ లో 1 year ఏఎంసీ ఎలాగో వస్తుంది. ఒకవేళ మీ వాటర్ లో టీడీఎస్ లెవెల్స్ వచ్చి బిలో 300 ppm ఉంటే
మీరు సింపుల్గా యూవీయూఎఫ్ వాటర్ ప్యూరిఫైర్స్ తీసుకోవచ్చు. ఈ యూవీయూఎఫ్ వాటర్ ప్యూరిఫైర్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాటర్ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్. బెస్ట్ మోడల్స్ వచ్చి మనకు కెంట్ మ్యాక్స్ అని ఒకటి ఉంది, లివ్ ప్యూర్ గ్లిట్స్ అని ఒక మోడల్ ఉంది. ఇందాక ఆక్వాగార్డ్ షూర్ ఆర్ఓ చూసాం కదా, ఆ ఆక్వాగార్డ్ షూర్లోనే మనకు యూఈఎఫ్ మోడల్ కూడా ఉంది. ఈ మోడల్స్ అన్ని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీయే. మీకు కనుక ఈ వాటర్ ప్యూరిఫైర్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే లేదా ఏదైనా మోడల్స్ సజెషన్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మీరు మీకున్న క్వశ్చన్స్ అన్ని పోస్ట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.